అపూర్వ తన శాడిజాన్ని చూపెట్టడానికి ఆ ఇంట్లో తనే పెద్ద అని చాటుకోవడానికి బిందు ఎగ్జామ్ రాయడానికి స్కూల్కి వెళ్తానన్నా కూడా వినకుండా లేచిపోతున్నావని నిందలు వేస్తూ వాత పెట్టడానికి అట్ల కాడని వేడి చేసి గోరెంటాకుని తీసుకురమ్మంటుంది. దాంతో బిందు భయపడి ప్లీజ్ అత్తయ్య నన్ను వదిలిపెట్టండి అని దండం పెట్టినా కూడా వినకుండా బిందు అరచేతిలో వాత పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే వచ్చిన కృష్ణప్రసాద్ బిందుని పక్కకి లాగి అపూర్వ గారు ఏం చేస్తున్నారు అని అంటూ ఉండగా ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదా, మొన్న ఎవరినో తీసుకొచ్చి లేచి వెళ్ళిపోబోయింది, ఇప్పుడు ఎగ్జామ్ అంటూ మళ్ళీ నాటకాలు ఆడుతుంది, నేనే దారిలో పెడుతున్నా అని అంటూ ఉండగా భర్తని చంపడానికి మర్డర్లు అబద్ధాలు చెప్పే అలవాట్లు మా పాపకి లేవు అనగానే కేపీ అని గట్టిగా అరుస్తుంది అపూర్వ. అంటే ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ అరుస్తుండగా ఆగండి అంటూ బిందు చదివే స్కూల్ ప్రిన్సిపల్కి కాల్ చేసి ఈరోజు అని ఏదో మాట్లాడబోతుండగా ఏంటి సార్ బిందు కాలేజ్కి రావట్లేదు, ఈరోజు ఎగ్జామ్ ఉందని బిందు మొబైల్కి మెసేజ్ పెట్టినా కూడా రిప్లై లేదు సార్ అని ప్రిన్సిపల్ ఆన్సర్ ఇస్తాడు. ఈరోజు ఎగ్జామ్ ఉందా సార్ అని అడుగుతాడు కేపీ. ఉంది సార్ అనగానే ఓకే సార్ మా పాప వస్తుంది, హాల్ టికెట్ ఇవ్వండి ఎగ్జామ్ రాస్తుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు కేపీ. వెళ్ళమ్మా అని అంటూ ఉండగా గోరెంటాకు కూడా వస్తుంది అని అని అంటూ ఉంటుంది అపూర్వ. గోరెంటాకుని తీసుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతుంది బిందు. కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు కేపీ. మరోవైపు సూర్య తన జాబ్ పోవడంతో భూమి గగన్ల చేతిలో జరిగిన అవమానాలను తలుచుకుంటూ మందు తాగుతూ ఉంటాడు. అప్పుడే చెర్రీ ఫ్రెండ్స్ని తీసుకొని అదే బార్లోకి ఎంటర్ అవుతాడు. చూడండిరా వాడే మనం బాగా చితకబదాల్సిన సూర్య అని అంటూ ఉండగా పోలీస్ ఏమోరా మనకి ప్రాబ్లం అవుతుందేమో అని చెర్రీ ఫ్రెండ్స్ భయపడుతూ ఉండగా వానికి జాబ్ పోయిందిరా అని అంటుంటాడు చెర్రీ. ఈరోజు ఎలాగైనా వాడిని చంపేయాలి అని అంటూ ఉండగా కొట్టడమే అన్నావు కదరా మరి ఇప్పుడు చంపడం అంటున్నావేంటి అని అంటూ ఉంటాడు ఒక ఫ్రెండ్. అప్పుడు చెర్రీ అదేరా కొట్టడమే నోరు అన్నానులే అని మాట మారుస్తూ ఉంటాడు చెర్రీ. ఏంట్రా నాకు భయంగా ఉంది, మనల్ని గుర్తుపడితే తర్వాత జాబ్ వచ్చినాక మనల్ని టార్గెట్ చేస్తే ఎలారా అని ఫ్రెండ్ అడుగుతుండగా నా దగ్గర మరొక ఉపాయం ఉందిరా, కొట్టకుండా బార్ ఓనర్తో అంతా మాట్లాడాను అని అంటూ మంకీ క్యాప్స్ తీసి వాళ్ళకిచ్చి చెర్రీ పెట్టుకుంటాడు. ఇక లైట్గా బీర్ కూడా తాగుతారు ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత అటాక్ చేయడానికి సూర్య ముందుకి వెళ్తాడు. అప్పటికే అక్కడున్న లైట్తో చిరాకు పడుతూ ఏంట్రా ఇది బారా ఇంత లైటింగ్ ఏంటి అని విసుక్కుంటూ ఉంటాడు సూర్య. సార్ మేము మీ ఫ్యాన్స్ అని అంటూ ముగ్గురు వ్యక్తులు వస్తారు. ఏంట్రా మీరు చాలా విచిత్రంగా ఉన్నారు, అయినా నాకు ఫ్యాన్స్ ఏంటి, నేనేమైనా హీరోనా అని అంటూ ఉండగా హీరోలకే ఫ్యాన్స్ ఉంటారా సార్, ఆర్మీ ఆఫీసర్స్కి పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు అని అంటూ ఉండగా అంటే ఏం చేయమంటారా ఆటోగ్రాఫ్ ఇవ్వమంటారా అంటూ ఉండగా లేదు సార్ మా అభిమానం వేరేలాగా ఉంటుంది అంటూ ఒక బీర్ బాటిల్ని చేతిలో పెడతాడు చెర్రీ. ఓకేరా ఇక వెళ్ళండి అని సూర్య అంటూ ఉండగా అంతేనా సార్ మీరు తాగాల్సిందే ఇప్పుడు అంటూ ఉండగా నీకేమైనా పిచ్చా, ఇప్పుడే ఆల్రెడీ ఓవర్గా తాగేశాను ఇంకా ఏంట్రా తాగేది అని అంటూ నువ్వు నీ బాటిల్ని తీసుకెళ్ళిపో అని సూర్య అంటూ ఉండగా లేదు సార్ మీరు తాగాల్సిందే అంటూ సూర్య రెండు చేతులు ఫ్రెండ్స్ పట్టుకోగా బలవంతంగా తాగిస్తూ ఉంటాడు సూర్యకి చెర్రీ. ఆ తర్వాత గుర్తుపట్టని స్థితిలోకి తీసుకెళ్ళి చితకబాదేస్తాడు సూర్యని చెర్రీ. అరే నా జాబ్ వచ్చాక ఎలాగైనా నిన్ను కనుక్కొని నేను నిన్ను చంపకపోతే నన్ను అడగరా అంటూ ఉంటాడు సూర్య. అదేంట్రా జాబ్ వచ్చాక మనల్ని అటాక్ చేస్తానంటున్నాడు వీడు అని అంటూ ఉండగా అంటే బ్రతికుండాలి కదా అని ఒక బాటిల్ని పగలగొట్టి సూర్యాని చంపబోతూ ఉంటాడు చెర్రీ. అప్పుడే ఒక చెయ్యి వచ్చి ఆపేస్తుంది చెర్రీని. గగనే చెర్రీ సూర్యాని చంపకుండా ఆపేస్తాడు. చెర్రీ ఆవేశంగా ఉండడంతో గగన్కి ఫోన్ చేసి బార్లో జరిగిన విషయం అంతా చెప్పి లొకేషన్ పెడతాడు చెర్రీ ఫ్రెండ్ గగన్కి. గగన్ ఉన్నట్టుండి అక్కడికి వచ్చేస్తాడు. ఇక
సూర్యాని కొడుతున్న చెర్రీని ఆపేసి సూర్యాని సోఫాలో పడేయగా ముఖం మీద నీళ్లు చల్లుకొని గగన్ని చూస్తాడు. సూర్య, నువ్వారా? నా చేతిలో దెబ్బలు తిన్నాక కూడా నా దగ్గరికి వచ్చావా అని సూర్య అంటుండగా, నన్ను కొట్టి చంపబోయావు కదా, అందుకే నిన్ను కొట్టడానికి వచ్చా అని ఆ నేరాన్ని కూడా గగన్ మీద వేసుకుంటాడు. గగన్, నేను నిన్నేం చేస్తానో చూడు అంటే, ఇంకేం చేస్తావురా, నీ జాబ్ పోయింది, నన్ను చంపాలని చూసావు, ఇంకా నువ్వేం చేస్తావు అని అంటూ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు కేపీతో భూమి శారద మాట్లాడుతూ ఉంటారు. పూరి శివ ప్రేమించుకుంటున్నారని భూమి చెప్తూ ఉంటుంది. శివ నా తమ్ముడని కూడా చెప్తుంది. ఆ మాటకి చాలా సంతోషపడతాడు కేపీ. అసలు పిల్లల్ని కనడమే తప్ప వాళ్ళ ఆలన పాలన మంచి చెడు ఏది చూడలేదు. నువ్వు నిజంగా చాలా గ్రేట్. నేను కానీ వదిలిపెడితే నువ్వు వాళ్ళని ప్రయోజకులను చేసావు. ఇప్పుడు భూమి పూరి పెళ్ళి కూడా చేస్తున్నారు. నువ్వు చాలా గ్రేట్. నా కూతురి పెళ్ళి చూసే అదృష్టం నాకు లేదు. అసలు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి, కానీ దూరం నుండి కూడా చూస్తానో చూడనో అని బాధపడుతూ ఉండగా ఓదారుస్తుంది భూమి. గగన్ ఒప్పుకున్నాడా అని మళ్ళీ భయంగా అడుగుతాడు ఆ కేపీ. గగన్ బావ ఒప్పుకుంది, మీకు చెప్పేంత ధైర్యం మాకుందా? బావ ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నాక పెళ్లి చేస్తానని బావే అన్నాడు. మా తమ్ముణ్ణి జీవితాంతం ఇంట్లో పెట్టుకొని చెల్లిని కండ్ల ముందే ఉంచుకోవచ్చన్న స్వార్థం ఆయనది అని అంటూ ఉండగా, గగన్ ప్రేమిస్తే ఒక జన్మ సరిపోదు అనిపిస్తుంది. ఆ ప్రేమ నాకు మాత్రమే దక్కలేదు, నేనే ఆ దురదృష్టవంతుని అని కేపీ అంటుండగా శారద రెండు చేతులెత్తి దండం పెడుతూ, మీ విషయంలో మాత్రం వాణ్ణి నేను మార్చలేకపోతున్నాను అని క్షమాపణ అడుగుతుంది. ఎందుకు? నువ్వేం క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, అది నా తలరాత అని అంటూ మీరు జాగ్రత్తగా వెళ్ళండి అనడంతో భూమి శారద ఇద్దరు వెళ్ళిపోబోతుండగా భూమి ఒక్క నిమిషం అని పిలుస్తాడు కేపీ. చెప్పండి మావయ్య అని అంటూ ఉండగా, నీ విషయంలో వాడేమైనా మారాడా అని అంటూ ఉండగా, మారాడని నేను ఊహించుకుంటూ ఉండాలేమో, మారతాడన్న ఆశ కూడా సన్నగిల్లుతుంది అని బాధగా అంటుంది భూమి. ఇక మారతాడమ్మా, ఏం కాదు అని ధైర్యం చెప్పి కేపీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంటికి వస్తున్న గగన్కి భూమి కండిషన్ గుర్తొస్తుంది. ఇంటికి వచ్చేటప్పుడు పూలు తీసుకురావాలి అని. దాంతో సిగ్గుపడుతూ దూరాన నిలబడతాడు పూల బండికి. ఇక ఆ పూల బండి ఆవిడ చూసి, బాబు పూలు కావాలా అని అడగడంతో సిగ్గుపడుతూ ఉంటాడు. కొత్తగా పెళ్ళైందా బాబు అని అంటూ, ఏ పూలు కావాలి అని అడగడంతో, యూజువల్గా లేడీస్ ఏ పూలని ఇష్టపడతారు అనడంతో, మల్లెపూలు బాబు, ఎటువంటి అమ్మాయి అయినా మల్లెపూలని ఇష్టపడుతుంది అని ఆవిడ చెప్పడంతో, ఇవ్వండి అంటాడు గగన్. ఎన్ని మూరలు బాబు అనగానే ఆలోచించి, బుట్ట మొత్తం ఇచ్చేయండి అనడంతో, బుట్ట మొత్తమా బాబు అని అడుగుతుంటుంది ఆవిడ. గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు. గగన్ ప్రేమిస్తున్నాడని భూమి అర్థం చేసుకోగలదా? వీళ్ళిద్దరు భార్యాభర్తల బంధం దగ్గరవనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.